పెద్దగా అరవకండి, అమ్మాయి ఇంకా కోపడుతుంది. ఓయమ్మో, ఏమో సంగతి ఏమో అమ్మాయికి తెలియనట్టు, అమ్మాయి సంగతి ఏమో తెలియనట్టు. ఇది ఒక సస్పెన్స్ సన్నివేశం. ఇదిగో అడు తిరుగు, తిరుగు, ఇలా చూపించు. చూడు చూడు, నవనీతమైన పేదల మీద మచ్చలేంది పాడు. నీకుండగా నాకుంటే తప్పు వచ్చిందా? ఏది మా మచ్చల గురించేగా, ఈ మచ్చల గురించేగా. ఓ ఎర్రి నాగమ్మ, మా ఒంటి మీద ఎన్ని మచ్చలుంటే ఇంటికాడ ఇనపెట్లో అన్ని లచ్చలున్నట్టే. మీకు గనక మచ్చలు పడ్డాయో పుచ్చి వ్యాపారానికి డేంజర్. నాకు చుట్టభ్యాసం లేదు. శివరెరుపు సిరియడ్ ఇత్త గిడితే 4 పట్లు పట్టు, గిట్టకపోతే నలపకుండా నాది నాకు అప్పచెప్పు. నాకొద్దు. నా చేతికి వచ్చిన తర్వాత నలపకుండా ఇచ్చే అలవాటు నాకు లేదు. నలిపితే మీకు పనికి వారం తేడా పడ్డదుగా. 10 పైసెత్తా కానీ గంట మార్కు చుట్టూ అనుకుని వంట పట్టినాక వరణాలు కూర్చొని శాంతం అయిపోయేదానికి ప్రాంతానికి రమ్మకి వెళ్ళిపోయి అమ్మ కడుపు. 10 పీసు, నార పీసు, కొబ్బరి పీసు నాకెందుకు బాబు? నాకు కావాల్సింది 1 రూపీస్. ఎట్లా తప్పని అడిగింది? 1 రూపీస్. 1 రూపీ మనకి లెక్కే ఉంది అసలు. అడిగింది 1 రూపీ మనకి లెక్కే ఉంది. నా సంచిలో చేయబెట్టి పిసుకుతున్నారే బాబు. ఏందిలా తప్ప ఇప్పుడు దాకా పిసికింది నీ సంఖ్య. అందుకే నేను నీ అమ్మ కడుపు మాడ ఎంత లోతుకు పెట్టినా అంతే తెలియటల్లా, అంచులు తగలటల్లా. ఎంత తప్పని అడిగింది? చూడ తప్ప 1 రూపీస్ వాల్యూ పడిపోయి వాళ్ళు 5 years బ్యాక్. నువ్వు అడిగింది 1, నీ ఇస్తే 10 తీసుకో. 1 2 3 4 సరిపోయి బాబు. అమ్మాయి మన్మథ మలక. అమ్మాయి మన్మథ మలకే, అమ్మే మార్కాపురం పలక. అబ్బాయి మోటిబాయ్ గిలక. గిలక కదా తప్ప, పంచదార చిలక. మూతి కొరికిన తీయకుంటుంది, ఎటు కొరికినా కానీ తీయగానే ఉంటుంది. కానీ గాగా సరిపోయింది. అమ్మా ఏమిటే నల్లగా ఉన్నాడా? నువ్వు అనకూడదు, ఆయన అనకూడదు. అయినా దేశంలో అందరూ ఎర్రటోళ్లే ప్రేమిస్తే ఇక నల్లటోళ్ళంతా జొన్నగడ్డ వాగులో కొట్టకపోవాలా ఏందమ్మా? లత్తప్ప, అమ్మాయి ఎంత అంటుంది? ఎర్రగా బుర్రగా ముద్దుగా బొద్దుగా ఉన్నాడు అంటుంది. మేము విన్నామలే, నువ్వు కవరప్ చేయమాక. ఏందో నల్లగా అంటుందిగా. ఆ మాట కూడా అంటుంది బాబు. ఎంత నల్లగా ఉన్నాడో అంత నైస్ గా ఉన్నాడు అంటుంది. నైస్ గా నాతనుకున్నారా ఏంది? వ్యాపారం ఈటు కదా ఈటు, కోస్తా వ్యాపారం కన్నా ఎర్రగా ఉంటాడా ఏంది? వ్యాపారం వీటా? కారణాలు ఉంటే చెప్పండి బాబు. అలా అడగని చెబుతాను లతప్ప. ఇనప పెట్టె నలుపు లతప్ప, ఇనప పెట్టె నలుపు, ఇంకుసిరా నలుపు, పలక నలుపు, గజము పత్త నలుపు. మరి ఈ నలుపుగా ఇంత సలుపుతున్నావే? యదుమాధవుడు నలుపు, వెంకటేశ్వరుడు నలుపు, శివుని కంఠము నలుపు, సీతాపతి నలుపు. ఇన్ని నలుపులలో నాదంత నలుపు, ఆ నలుపే నాకు ఒళ్ళంత జగబాగే. అమ్మ తోడు నేను ఎరిపేలోని నలుపు కాదు రామీతో. ఏమిటి బాబు మీకు మీరే కొట్టుకున్నారు? మీకైతే ఎవరైనా ఎగబడి గుచ్చి మరి కొడతారు, మాకెవరు కొడతారమ్మా? ఏమిటి అదే మనసు మరో పైకం. ఊరుక అమ్మా. వాంతిగా ఉన్న భ్రాంతి ఉన్నట్టు నటించవే. డబ్బా నల్లగా ఉంటేవే, నూనె తెల్లగా ఉంటే వాడుకోమన్నారు. అబ్బాయి గారు అట్టుంటే అమ్మో బాగా ఊపులో ఉన్నాడు, ఆపడం అనవసరం. బాబు ఏదొక్కసారి నవ్వండి. అమ్మో ఎక్కువగా నవ్వబాకండి, పసిపిల్లలు దడుచుకుంటారు. చెప్పాడువే, ఆ విషయాలు అన్నీ చెప్పాడు. బాబు మీలాంటి అందగాడి కోసం ఎంత దేశం తిరిగా అనుకున్నారు? దూకినపాడు, పులిపాడు, కొమ్మాలపాడు, దమ్మాలపాడు, ఇరవపాడు, ఇంజనంపాడు, పదికొట్టుపాడు, పావులపాడు, ఎలవర్తిపాడు, ఎలగొట్టపాడు, దగ్గుపాడు, నల్లపాడు, మూర్జంపాడు, మొక్కపాడు, పత్తిపాడు, గొట్టిపాడు, పరదేవరపాడు, పాకాలపాడు, పౌడిపాడు, దొండపాడు, ఓపాడు, పొనుగుపాడు. ఎన్ని పాలు పోయినా మీలాంటి అందగాడే నా కంటపడలేదు బాబు.
ఈ ముండక సరుకు తగ్గి సౌండ్ ఎక్కువైంది. బాబు మీరేం అనుకోరుగా, అసలు అనుకోవాల్సిన పనే ఉంది, మీరేం బాధపడరుగా, అసలు అవసరమే లేదు తప్ప అన్నట్టు ఆ, అడగటం మర్చిపోయాను బాబు. ఆ, మీరు ఇక్కడికి వచ్చింది ఆ. నా కోసమా అమ్మాయి కోసం? లత్తపోతాను అడ్డడానికి కాదు, పిలిపించమ్మా నీ దండం పెడతా. నిజం. నిజం. సందకాడ సాతులూరులో పెద్ద గొడవ. ఎందుకని? మీకు తెలియదా? కుర్రోళ్ళు అందరూ ఆ. మిమ్మల్ని శ్రీకృష్ణ పరమాత్మని, అదే మన కలర్ అటువంటిది. ముసలోళ్ళందరూ శ్రీరామచంద్రుడు అని. సేమ్ కలర్ సేమ్ ఫేస్. ఆ తర్వాత ఊళ్ళో పెద్ద మనుషులు ఢిల్లీ మేస్టర్ గారు చెప్పాడు. ఆయనకి వాస్తవం తెలుసు, ఖచ్చితంగా నిజం చెప్పుంటాడు, వాస్తవం చెప్పుంటాడు. అరుగు మీద కూర్చొని ఢిల్లీ మేస్టర్ గారు అదే చెప్పాడు. నిజం చెప్పుంటారు. అది ఖచ్చితంగా మాడా మొక్క. ఎవరు నిలిపే పెద్ద మనిషి, ఎవరు ఎందుకు నీకు? అమ్మా ఆ విషయాలు అన్నీ చెప్పాడే, నీకేం తెలుసు అబ్బాయి గారి గురించి? బాబు నిజంగా నా కోసం కాదు. ఒట్టు. ఒట్టు. ఈ మొండగా పని తక్కువ, పబ్లిసిటీ ఎక్కువ. ఇబ్బంది పడుతున్నాం గాలి లేక. ఆ, ఒక్క 40,000 పెట్టి ఇంట్లో వేసి ఒకటి వేయించండి. ఏసీ పెట్టించావా? ఏ రోజు తీసుకొచ్చింది అది? బాబు ఆ. పెట్టచ్చండి బాబు, మీకేం తక్కువ బాబు. అదే ఏ రోజు తీసుకురమ్మంటావు? దా, ఇల్లు చూసి ఆ. ఎంత కొలత అయితే సరిపోద్దో ఆ పని చేయండి. అంతేలే, ముందు చూసిగా తర్వాత పెట్టేది. సరే పద. రండి బాబు. ఇదే బాబు లతప్ప, అమ్మాయి గది ఇదే. ఏమి డెకరేషన్ లతప్ప? సొమ్ము చంద్రబాబు నాయుడు ఇచ్చింది ఇదేనా సొమ్ము? అవును ఆయన. ఏమి డెకరేషన్? ఈ మూడలు ఇచ్చేది కూడా తీసుకునేది లేదు. అది కాదు, ఆ. ఒక చంద్రబాబు నాయుడు ఏంది బాబు, ఆ. రాజకీయ నాయకులు మొత్తం మాకు ఇస్తారేమంటారు పోతారేమంటారు. మీకెందుకు ఇరేని మా కడుపులో మన మీ వ్యాపారం ఎందుకు దెబ్బతింటే? సరే కానీ బాబు ఆ. చెమట తుడుచుకోండి. అమ్మాయి చూస్తే నేను ఏమైనా చేశాను అనుకుంటుందో ఏమో. ఆ? నువ్వు చేయడానికి ఏడేముంది? అయ్యో అన్ని అపార్థాలే ఆలోచించుకుంటారు. అది కాదులా తప్ప, ఇంత పని చేసినా రెండు ఫ్యాన్లు మిగించుకోకూడదు. బాగా గుర్తు చేశారు బాబు. ఆ. మొన్న మీ నాన్నగారు ఈ ఊరు వచ్చారు బాబు. మయ్య అవును మయ్య రాడే వచ్చారు బాబు. కోటయ్య గారు డబ్బులు ఇవ్వాలంట, సరుకులు తెచ్చుకున్నారట. ఆదివారం అయితే వచ్చి ఉంటాడు మయ్య. అవును ఆయన గుమ్మస్తాలు లేరు కదా, ఆదివారం వచ్చారు. ఆ. నేను వాకిట్లో కూర్చొని ఉండా. లత్తప్ప ఏమిటి వాకిట్లో కూర్చొని ఉండవు అని పలకరించాడు. మయ్య మనిషి కనపడితే ఎవరినైనా పలకరిస్తాడు మయ్య. అవును బాబు. ఏం లేదు బాబు, ఆ. ఇంట్లో గాలి దోటలేదు, ఒక్క పోస్తుంటే వచ్చి వాకిట్లో కూర్చున్నాను అన్న. అదే గాలి ద్వారా పోతే ఎవరైనా ఏం చేస్తారు అసలు? ఆ మాట మీ నాన్నగారు ఏమన్నారు తెలుసా? ఆ. లత్తప్ప నువ్వేం భయపడవాక. అసలు మయ్య ధైర్యం చెప్పడంలో ఈ స్టేట్ లో నెంబర్ 1 మయ్య. అవునా? పక్క బజార్లో తగా జరిగితే 15 రోజులు మమ్మల్ని బజార్కి పనిచ్చేవాడు కదా మయ్య. లత్తప్ప నువ్వేం భయపడవాక, ఆ. అబ్బాయి చేత 2 ఫ్యాన్లు పంపిస్తాను బిగించుకోమన్నాడు. మయ్య అన్నాడా? అన్నాడు బాబు. మయ్య అన్నాడే? లేదు బాబు గారు అన్నారు. అయినా మీ నాన్నగారికి ఈ ఊళ్ళో ఎంత పేరుందని. మయ్యకి ఈ నియోజకవర్గంలో మంచి పేరు ఉంది. అవునా ఆయన? మయ్యన అన్నారు మొన్న ఎంపీగా పోటీ చేయమన్నారు. 2 పార్టీలు 3 పార్టీలో పోటీ చేయమన్నారు. ఆ. మయ్య 6 నెలలు ఆలోచించి 3వ నెలలో చెప్పాడు. ఏమని? అబ్బాయి మనం మాత్రం పోటీ చేయొద్దు, అసలే ఓటు రేట్ డీజిల్కి పెట్రోల్కి పెరిగినట్టు పెరిగింది, ముఖ్యమంత్రి పదవి ఇస్తే ఊరకిస్తే తీసుకుందాం అన్నాడు మయ్య. ఊరకొస్తే ఉప్పు అయినా తినమల్లా, ముఖ్యమంత్రి పదవి కావాల. ఈ ముండకెందుకో. సరే కాని బాబు, ఎన్ని రోజుల నుంచి మిమ్మల్ని ఒక్క మాట అడగాలనుకో. అడుక్కోనికి ఇబ్బంది ఏమిటది? అయ్యో. రాష్ట్రం మొత్తం 13 జిల్లాలు అడుక్కోనికి ఇబ్బంది. అయ్యో అడుక్కోవడం ఏంటి బాబు, మిమ్మల్ని ఒక మాట అడుగుతాను. ఆ. అడగమంటారా? అదే బాబు, ఆ. ఎన్ని రోజుల నుంచో